భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి 70 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ కూడా పార్లమెంటు సభ్యులకు ప్రజలకు అనుసంధానం జరగటమే లేదు. పార్లమెంటు సభ్యులు అనేవాళ్ళు ఒక దేవదూతలుగా పైపైన తిరిగే వ్యక్తులుగా ప్రజల్లో ఉండిపోతున్నారు. అట్లా కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా, అంటే అసెంబ్లీ నియోజకవర్గాలలో, రాష్ట్రాల్లో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు ఖచ్చితంగా ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడికి, రాజ్యసభ లోక్సభ సభ్యుడు కానీ, రాజ్యసభ సభ్యుడు కానీ, అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో వాళ్ళకు కార్యాలయాలు కట్టించాలి. ఇవి క్యాంపు కార్యాలయాలుగా ఉండాలి. పార్లమెంటు సభ్యులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటట్టు ఉండాలి. దాంట్లో వాళ్ళకు సంవత్సరంలో ఇన్ని రోజులను కూడా కేటాయించేటట్టు ఉంటే బాగుంటుంది. ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎట్లయితే మనం గతంలో కొట్లాడి శాసనసభ్యులకు కూడా క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామో, అట్లా పార్లమెంటు సభ్యులకు కూడా, ప్రతి పార్లమెంటు సభ్యుడికి కూడా ఆ శాసనసభ నియోజకవర్గాల్లో, తన పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో ఇవి కేటాయించాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీంట్లోకి మిగతా రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ ఉండేటట్టుగా ఒకటి ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.